హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రియల్మీ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న వీళ్ళ నెక్స్ట్ జనరేషన్ నెంబర్ సిరీస్లో ప్రో సిరీస్ రియల్మీ 13 ప్రో సిరీస్ని అన్బాక్స్ చేసి వీటికి సంబంధించిన నా క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. దీంట్లో మీకు రెండు ఫోన్స్ ఉంటాయి, రియల్మీ 13 ప్రో, రియల్మీ 13 ప్రో ప్లస్. జనరల్గా రియల్మీ నెంబర్ సిరీస్లో మళ్ళీ ప్రో సిరీస్ అంటే కెమెరాలకి ఎక్కువగా వీళ్ళు పెద్దపీట వేస్తూ ఉంటారు. అండ్ ఈ సంవత్సరం కూడా లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే కెమెరాల్లో హ్యూజ్ చేంజెస్ చేశారు. హైపర్ ఇమేజ్ టెక్నాలజీ అని చెప్పి వీళ్ళు ఒక కొత్త టెక్నాలజీని దీంట్లో తీసుకొస్తున్నారు. అండ్ ముఖ్యంగా పెరిస్కోపిక్ లెన్స్, దానికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిషన్, కెమెరాలో మీకు చాలా రకాల ఏ ఫీచర్స్ యాడ్ చేశారు. గ్యాలరీలో మీకు కూడా ఏ ఫీచర్స్ ఉంటాయి, ఆబ్జెక్ట్ రిమూవర్ కావచ్చు, లేదంటే మీకు అల్ట్రా క్లారిటీ అని చెప్పి ఒక కొత్త ఫీచర్ తీసుకొచ్చారు. మీ పాత ఫొటోస్ని ఇంప్రూవ్మెంట్స్ చేసి చూపిస్తూ ఉంటుంది. ఇది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇలా కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అయితే మీకు కెమెరా డిపార్ట్మెంట్లో బాగా చేశారు. అలాగే పాత వర్షన్స్తో కంపేర్ చేసుకుంటే మిగతా విషయాల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవు. అదే రకంగా ఉంటుంది, అదే విధంగా ఉంటుంది, అలాగే ఉంటాయి అన్నీ. కేవలం కెమెరాలో మాత్రమే మార్పులు చేర్పులు మీరు గమనించగలరు. సో వీటైతే ముందు అన్బాక్స్ చేసి వీటికి సంబంధించిన డీటెయిల్స్ అయినా చూద్దాం. అండ్ ఈ రెండిట్లో ఉన్న మేజర్ డిఫరెన్సెస్ ఏంటంటే రియల్మీ 13 ప్రోలో మీకు బ్యాక్ సైడ్ ఒక సోనీ కెమెరా ఉంటుంది విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిషన్ అండ్ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. బట్ రియల్మీ 13 ప్రో ప్లస్లో మీకు బ్యాక్ సైడ్ రెండు సోనీ కెమెరాలు ఉంటాయి, రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలు. అండ్ ఒకటి మాత్రం దాంట్లో టెలిఫోటో లెన్స్ ఉంటుంది విత్ 3x ఆప్టికల్ జూమ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ అది కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిషన్తోనే వస్తుంది అనమాట. అండ్ ఇది మీకు 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. ఒక కెమెరా అలాగే కొంచెం ఫాస్ట్ ఛార్జింగ్ ఇంప్రూవ్మెంట్స్ అయితే ప్రో ప్లస్లో ఉంటాయి. బట్ రిమైనింగ్ డిజైను, డిస్ప్లే, బిల్డ్ క్వాలిటీ, అలాగే ప్రాసెసరు, ఫ్రంట్ కెమెరా, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, యూఐ అన్నీ పోర్ట్ టు పోర్ట్ అన్నీ కూడా సేమ్ టు సేమ్ ఉంటాయి. ఓన్లీ ఆ రెండు మార్పులు మాత్రమే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అండ్ రెండింటికి సంబంధించి సార్ వాల్యూస్ కూడా సేమ్. సార్ వాల్యూ మీకు హెడ్కి 1.191 వాట్స్ పర్ కేజీ ఉంది, బాడీకి 1.133 వాట్స్ పర్ కేజీ ఉంది. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం రెండు కూడా ఇండివిజువల్గా 1.6 కంటే బిలో ఉండాలి. సో యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేశారు. బాక్స్లో ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మీకు ఒకటి 13 ప్రో, అలాగే ఒకటి 13 ప్రో ప్లస్, ఒకటి పర్పుల్, ఒకటి గోల్డ్. చూడటానికి మాత్రం చాలా డిఫరెంట్గా స్టైలిష్గా ఉన్నాయి. అండ్ ఇవి చాలా బక్క పల్స్గా చాలా నీట్గా ఉన్నాయి. అండ్ బిల్డ్ క్వాలిటీ ఈసారి మాత్రం ఇంకా హ్యూజ్ చేంజెస్ చేశారు. బాక్స్లో మీకు ఛార్జరు, కేబుల్, అలాగే యూజర్ మాన్యువల్, టీపీ కేస్ మాత్రం ఈసారి లెదర్ ఫినిషింగ్తో ఉన్న టీపీ కేస్ని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ముఖ్యంగా లాస్ట్ జనరేషన్కి ఈ జనరేషన్కి ఉన్న ఇంకొక చేంజ్ ఏంటంటే లాస్ట్ జనరేషన్ మీకు బ్యాక్ సైడ్ లెదర్తో వస్తుంది, మీకు వేగన్ లెదర్తో వస్తుంది. బట్ ఈసారి మాత్రం గ్లాస్తో వస్తుంది రెండిట్లో కూడా. ఈవెన్ మీకు ప్రోలో కూడా బ్యాక్ సైడ్ గ్లాసే, విన్నారు కదా గ్లాస్ సౌండ్, రెండిట్లో కూడా గ్లాస్ అనమాట. చాలా బాగుంది డిజైన్ క్వాలిటీ మాత్రం. ఈసారి ఇంప్రూవ్మెంట్ ముఖ్యంగా ఈ గ్లాస్ డిజైన్తో తీసుకొచ్చారు. బట్ చుట్టూ ఉన్న ఫ్రేమ్ మాత్రం ప్లాస్టిక్, గుర్తుపెట్టుకోండి. రెండింటికి రైట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. అలాగే టాప్లో మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైకు అండ్ సెకండ్ స్పీకర్ ఉంటుంది. బాటమ్ సైడ్ రెండింటికి కూడా మెయిన్ మైక్రోఫోన్ టైప్ సి పోర్టు, అలాగే మీకు మెయిన్ స్పీకర్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. అండ్ సింట్రే కాన్ఫిగరేషన్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ రెండింటికి బ్యాక్ సైడ్ హైపర్ ఇమేజ్ ప్లస్ అని చెప్పి బ్రాండింగ్ ఉంటుంది. అండ్ రెండింటిలో 3 కెమెరాలు కనిపిస్తూ ఉంటాయి, రియల్మీ బ్రాండింగ్. అండ్ ఇవి కొంచెం ఏంటంటే అలలుగా ఉంటుంది అనమాట గ్లాస్ మీద. చూడటానికి కొంచెం స్టైల్గా ఉంది. లైట్ పడినప్పుడు మాత్రం చాలా మంచిగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. సాలిడ్గా ఉన్నాయి రెండు కూడా. అండ్ రెండు కూడా మీకు థిక్నెస్ 8.2 mm ఉంటుంది. అండ్ రెండు కూడా వెయిట్ 190 గ్రామ్స్ వరకు ఉంటాయి. అండ్ రెండిట్లో డిస్ప్లే కూడా సేమ్ టు సేమ్. అండ్ పంచ్ హోల్ సేమ్ టు సేమ్. అండ్ ఈవెన్ ఎవ్రీథింగ్ సేమ్ టు సేమ్. ప్యానల్ సేమ్, ఫామ్ ఫ్యాక్టర్ సేమ్, అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది అనమాట. అండ్ ఈ రెండు కూడా ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం రెండు బాగున్నాయి. అండ్ ముఖ్యంగా టీపీ కేస్ క్వాలిటీ కూడా ఈసారి చాలా మంచిగా ఇచ్చారనమాట. కమింగ్ టు ద డిస్ప్లే, రెండింటిలో కూడా మీకు 6.7 ఇంచెస్ వరకు ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో AMOLED డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేటు, HDR10 సపోర్ట్ ఉంది. అలాగే మీకు మ్యాక్సిమం బ్రైట్నెస్ మీకు 2000 నిట్స్ వరకు ఉంటుంది. రెగ్యులర్ బ్రైట్నెస్ మీకు 1200 నిట్స్ వరకు ఉంటుందన్నమాట. బ్రైట్నెస్ మాత్రం చాలా బాగుంది. ఈవెన్ మీరు సన్లైట్ కండిషన్లో కూడా చాలా నీట్గా క్లియర్గా కనిపిస్తూ ఉంది. డిస్ప్లే డిపార్ట్మెంట్లో కూడా ఎలాంటి కాంప్రమైజ్ కానీ కంప్లైంట్స్ కానీ ఏమీ లేవు. అండ్ మీకు వైడ్ వన్ ఎలిమెంట్ సర్టిఫికేషన్ కూడా ఈ రెండింటికి ఉందన్నమాట. కమింగ్ టు ద ప్రాసెసర్ డిపార్ట్మెంట్, ఇక్కడ మాత్రం వీళ్ళు కొంచెం
పాత వర్షన్లో ఉన్నదాన్ని యాస్టీజ్గా దీంట్లో తీసుకొచ్చారు. ఇక్కడ కొంచెం ఇంప్రూవ్మెంట్స్ చేయాల్సింది. సో జనరల్గా ఏంటంటే మనం ఫోన్ తీసుకుంటున్నప్పుడు అన్ని లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ అయినాయి అనేది మనం ఒక లిస్ట్ వేసుకుంటాం, ఇంప్రూవ్మెంట్స్ ఏం జరిగాయి అనేది ఆలోచించుకుంటాం. బట్ ఇక్కడ మెయిన్గా ప్రతిదీ హార్ట్ ఆఫ్ ది ఫోన్ కదా, సో దీంట్లో కొంచెం ఇంప్రూవ్మెంట్స్ దీని తర్వాత వర్షన్ అన్న ఇస్తే బాగుండేది. 7 Gen 3 ఇలాంటిది ఇస్తే ఇంకా బాగుండేది అనమాట. సో కొంచెం ఇదొక దగ్గర మాత్రం వీళ్ళు కాంప్రమైజ్ అయితే చేశారు. అండ్ ఇదేమి బ్యాడ్ ప్రాసెసర్ కాదు కానీ ఓల్డ్ ప్రాసెసర్ అంతే. 1 year బ్యాక్ ఆల్రెడీ మనం వాడినాం. ఆల్రెడీ దీని ఇంత ముందు తరంలో కూడా ఇదే ఉంది, అదే వాడినాం. మళ్ళీ అదే వాడటం అంటే కొంచెం ఆలోచిస్తాం అనమాట జనరల్గా. సో ఇది 4nm ప్రాసెసర్, అలాగే TSMC మేకు రెగ్యులర్ పెర్ఫార్మెన్స్ మాత్రం బాగుంటుంది. యాప్స్ లోడ్ చేయడం కానీ రిమైనింగ్ అంతా బాగుంటుంది. అండ్ మోడరేట్ గేమింగ్ కూడా బాగానే ఉంటుంది. అండ్ ముఖ్యంగా మీకు ఎలాంటి ల్యాగ్ కానీ ఎలాంటి హీట్ అవుతున్న ఫీల్ కానీ ఏమీ ఉండదు. ఇది మాత్రం ప్లస్ పాయింట్ అనమాట. అండ్ కూలింగ్ కూడా బాగుంటుంది. అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఆప్టిమేషన్ కూడా మంచిగానే అనిపించింది. కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, సో దీంట్లో మీకు మెయిన్గా రెండిట్లో ఉండేది మెయిన్ కెమెరా సోనీ కెమెరానే. బట్ ఇక్కడ చిన్న చేంజ్ ఏంటంటే ప్రో ప్లస్లో మెయిన్ కెమెరా లాగా మీకు సోనీ LYT 701 ఉంటుంది. బట్ దీంట్లో మాత్రం మెయిన్ కెమెరా లాగా మాత్రం సోనీ LYT 600 ఉంటుంది. ఇక్కడేమో ఇదే 600 ఇక్కడ టెలిఫోటో లెన్స్ లాగా ఉంటుంది అనమాట. సో ఇది ఒక చిన్న డిఫరెన్స్ మీరు నోటీస్ చేయండి. అండ్ రెండిట్లో మెయిన్ కెమెరా మారింది కాబట్టి మీకు కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అనేవి ప్రో ప్లస్లో బాగుంటాయి. సో ఎందుకంటే దీంట్లో రెగ్యులర్ దానికంటే కొంచెం బెటర్ వర్షన్ వాడారు కాబట్టి. అండ్ రెండింటికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిటీ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ మీకు వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే 4Kలో 30 FPS వరకు ఉంటుంది కానీ స్టెబిలేషన్ మాత్రం రెండిట్లో కూడా 1080 60 FPS వరకు మాత్రమే లిమిట్ చేశారు. ఆ 4K 30కి ఇస్తే ఇంకా బాగుంటుంది కదా, ఇది ఇంకొక ఇంప్రూవ్మెంట్స్ ఇస్తే బాగుండేదని నాకైతే అనిపించింది. అండ్ రెండు కెమెరాలతో ఫోటోలు తీస్తున్నప్పుడు మాత్రం చాలా బాగుంది. ఇది ఆప్టికల్గా మీకు 2x వరకు సపోర్ట్ చేస్తుంది. బట్ దీంట్లో సపరేట్గా టెలిఫోటో లెన్స్ ఉంది కాబట్టి 3x వరకు మనం చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది. దీంట్లో కెమెరాలు మాత్రం శాంపుల్స్ చాలా బాగా వస్తున్నాయి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. కొన్ని ముందు ప్రో ప్లస్కి సంబంధించిన కెమెరా శాంపుల్స్ వేస్తాను. డేలైట్ కండిషన్లో కానీ మంచిగా అనిపిస్తున్నాయి. షార్ట్స్ మాత్రం ముఖ్యంగా పోర్ట్రేట్ షాట్స్ మాత్రం చాలా బాగా వస్తున్నాయి. ఎందుకంటే దీంట్లో డెడికేటెడ్ కెమెరా ఉంది కాబట్టి పోర్ట్రేట్ షాట్స్ కోసం చాలా మంచిగా వస్తున్నాయి. శాంపుల్స్ అయితే మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ దీంతో తీసిన శాంపుల్స్ మాత్రం మరీ తీసి పడేసినట్టయితే లేవు. ఇది కూడా చాలా బాగా వస్తున్నాయి కెమెరాలు. అండ్ పోర్ట్రేట్ షాట్స్ దీంట్లో కూడా చాలా బాగా వస్తున్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ రెండింటిలో కూడా 32 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. రెండింటి షాట్స్ మాత్రం సేమ్ ఉన్నాయి. అండ్ దాదాపు మంచి పెర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నాయి. సో ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇందులో కొంచెం బెటర్ మెయిన్ కెమెరా ఇచ్చారు. అందుకే ఆబ్వియస్గా కెమెరా శాంపుల్స్ కొంచెం దీంట్లో కొంచెం బెటర్గా అయితే అనిపిస్తాయి అనమాట. అండ్ దీంట్లో రెండింటిలో కూడా Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. కలర్ వాయిస్తో వస్తుంది, అదే Realme UI వస్తుంది. అండ్ రెండింటిలో కూడా కొంచెం బ్లోట్వేర్ అయితే ఉంటుంది. వాటిని మీరు తీసేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మీకు రెగ్యులర్ పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తారు. గూగుల్ టైలర్తో వస్తుంది, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు దానికి కూడా మనకి అనౌన్స్మెంట్కి సంబంధించిన బీప్ తీసేశారు కాబట్టి నో ప్రాబ్లం. సో అది మాత్రం మీరు ఒకటి నోటీస్లో పెట్టుకోండి. అండ్ దీంట్లో రెండింటిలో కూడా 5200 mAh బ్యాటరీ విత్ ఒకటేమో 80 watts ఛార్జింగ్, ఇదేమో 45 watts ఛార్జింగ్ వస్తుంది. సో ఇది కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్లో. అండ్ రెండింటి బ్యాటరీ లైఫ్ దాదాపు సేమ్, ఎందుకంటే సేమ్ ప్రాసెసర్ సేమ్ అంతా సేమ్ టు సేమ్ కాబట్టి బ్యాటరీ లైఫ్ దాదాపు సేమ్గానే వస్తుంది. నాకు తెలిసి ఇది 22 అలా పెడతారు. ఇది విత్ కార్డ్ ఆఫర్తో 26 దాకా పెడతారని నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడ పాయింట్ ఏంటంటే అదే బడ్జెట్లో మీకు దీనికంటే వీళ్ళ ఇంకొక సిరీస్లో ఇంకొక ఫోన్ ఉంది కదా, అది ఇంకొంచెం బెటర్గా ఉంటుంది కదా, సేమ్ ప్రైస్కి వస్తుంది విత్ కార్డ్ ఆఫర్తో. సో ఆలోచించుకోండి. మీరు మెయిన్గా కెమెరాలు ఎక్కువ ప్రయారిటీ అనుకుంటేనే ఈ Realme 13 Pro సిరీస్ మీద చూడాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో ఇది Realme 13 Pro సిరీస్కి సంబంధించిన డీటెయిల్స్. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ఆఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.